మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగింది, రివ్యూ మీటింగ్ జరిగింది. రివ్యూ మీటింగ్ భాగంగా ఫస్ట్ మీటింగ్ కాబట్టి 14 to 19 ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఎలాగ ప్రమోట్ చేశాము, అలాగే 19 to 24 ఏ రకంగా అది ఇబ్బంది పడింది, ఈ ఇండస్ట్రీస్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే గత టీడీపీలో లాస్ట్ గవర్నమెంట్లో ఎలాగైంది అండ్ ఈ గవర్నమెంట్లో ఏ రకంగా మీరు మాకు అంటే వే ఫార్వర్డ్ ఎలాగ ఉంటే బాగుంటుందని కూడా క్వశ్చన్ చేస్తూ దానిలో ఒక గైడెన్స్ అయితే మాకు దొరికింది. దాంట్లో ముఖ్యంగా అంటే 14 to 19 మనందరికీ తెలిసిందే, చాలా ఎంఎస్ఎంఈకి చాలా మంచి గ్రోత్ ఇచ్చాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ సేకరించడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా 2018లోనే పెట్టడం జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ చేస్తూ చాలా ఫండ్స్ని తీసుకురావడం జరిగింది. అయితే 19 to 24 ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుంది, ఎలా చేయాలనే దాని మీద సార్ని డైరెక్షన్ అడగడం జరిగింది. డైరెక్షన్ నిమిత్తం ఆయన మాకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని మనం ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నాం. కానీ దానికి మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న హ్యాండ్లూమ్ స్ట్రెంగ్త్ ఏంటి, అగ్రికల్చర్ స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏ రకంగా చేయొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మీద ఏ రకంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద అక్కడ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, అలాగే టూరిజం మీద, కాయిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్కి చేయొచ్చు, ఈ ఇండస్ట్రీస్ని ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనం ఎలా డెవలప్ చేయొచ్చు, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఎలాగ ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని తీసుకురావచ్చు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వచ్చు. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, లేకపోతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి అప్స్కేలింగ్, ఆ ఇండస్ట్రీస్ని ఎలాగ మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళకి వాల్యూ ఎడిషన్ అనమాట. ప్యాకింగ్ ఇండస్ట్రీ సపోర్టింగ్ మెకానిజం తీసుకురావాలా, లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ తీసుకొస్తే గవర్నమెంట్ వాళ్ళ తాలూకు ప్రోడక్ట్ని మార్కెట్లోకి సేల్ చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి ఏ రకంగా మైక్రో ఇండస్ట్రీస్ సపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో అలాంటిది అంటే టెక్నాలజీని కూడా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కి కొత్త మెకానిజమ్స్ వచ్చాయి, అంటే లేటెస్ట్ మెషినరీస్ వచ్చాయి. ఆ మెషినరీస్ని ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని మీద మీరు ఎక్సైజ్ చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకున్న ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, అంటే ఈ డిఐసిస్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. డిఐసి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డిఐసిస్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిఐసి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయమన్నారు. అంటే అక్కడికి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరికేలాగా, ఎవరైనా వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఈ డిస్ట్రిక్ట్లో ఈ ఇండస్ట్రీస్ పెడితే స్కోప్ ఉంది అనే ఇన్ఫర్మేషను, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను ఎనీ ఆంటర్ప్రెన్యూర్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేలాగా ఉండాలని డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. దానికి పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్తో వర్క్ చేయమన్నారు. అలాగే ఏపీఐసిలో ల్యాండ్ ఎలాగ అవైలబిలిటీ ఉంటుంది, ఇప్పుడున్న పార్క్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, రానున్న కాలంలో నియర్లీ 50 పార్క్స్ గవర్నమెంట్ డెవలప్ చేయాలని, అలాగే ఇంకొన్ని పార్క్స్ పీపీపీ మోడల్లో మనం డెవలప్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే పీపీపీ మోడల్లో ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఏపీఐసి దగ్గర ఉన్న ల్యాండ్ని డెవలప్ చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ని అంటే ప్రైవేట్ వెండర్షిప్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టడానికి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయడానికి, అంటే మనకున్న తక్కువ ఫండింగ్లోని మ్యాక్సిమం రీచ్ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేలాగా ఎక్సైజ్ చేయమని. అదేవిధంగా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూస్ ఎఫర్ట్లో సిడిపి ప్రోగ్రాంలో చేయాల్సిన కామన్ ఫెసిలిటీ సెంటర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ని కూడా
ఈ పర్టికులర్ కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది. అలాగే దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రతి వర్టికల్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా యూజ్ అవుతుందో కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మన ఓఎన్డీసీని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, మన స్టేట్లో జరుగుతున్న ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఎనీ ప్రోడక్ట్స్ ఎనీ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ వచ్చేవన్నీ కూడా ఓఎన్డీసీలో రిజిస్టర్ చేసి ఓఎన్డీసీ ద్వారా మార్కెట్లోకి అవైలబిలిటీ తీసుకొచ్చి వాళ్ళని ఆ ఇండస్ట్రీస్ని స్ట్రెంగ్తన్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే దానికి ఆల్రెడీ సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా సెర్ప్లో డ్వాక్రా సంఘాల్లో చేస్తున్న ప్రోడక్ట్స్ని కూడా ఓఎన్డీసీలోకి ఎన్రోల్ చేసి ఆల్రెడీ దాన్ని యూటిలైజేషన్లో తీసుకురావడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఓఎన్డీసీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏపీఎస్ఎఫ్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దాన్ని ఎలాగ మనం అక్కడున్న సపోర్ట్ ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్కిల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇండస్ట్రీకి కావాలన్న స్కిల్ కోసం కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. మనకి ఇప్పటికే ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి టెక్నాలజీ సెంటర్ ఒకటి ఆల్రెడీ వచ్చింది పుడిలో, విశాఖపట్నం పుడి అచ్యుతాపురంలో. సో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్ సెంటర్ని అమరావతిలో ఒకటి పెట్టడానికి, దానికి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ 2 సెంటర్స్కి ఇంకో 10 సెంటర్స్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఇచ్చి ఆ 10 సెంటర్స్ని కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేస్తాము, స్కిల్ అంటే చదువుకున్న బీటెక్ స్టూడెంట్స్ కానీ ఐటీఎస్ స్టూడెంట్స్ కానీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్న సిలబస్సే కాకుండా మార్కెట్ కావాల్సిన స్కిల్ నైపుణ్యం తెచ్చుకోవడానికి ఈ సెంటర్స్కి వెళ్ళి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు పెట్టమన్నారు. అంటే ఆల్రెడీ ఉన్నాయి, దీన్ని ఎలాగ మనం ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి ఎడ్యుకేషన్ అయ్యే టైంకి జాబ్కి రెడీగా ఉండే విధంగా ఆ వ్యవస్థను తీసుకురావడానికి కూడా మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ర్యాంప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది ఈ ప్రోగ్రాంలో అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ అంటారు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. దీనికి నియర్లీ ఒక 100 crores ఫండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఎంఎస్ఎంఈని ఉద్యమ రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే ఒక ఇండస్ట్రీ ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో మనకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయంటే మన దగ్గర పూర్తి అవగాహన లేకపోలేదు. అంటే మనం సర్వే చేసి తెచ్చుకున్నాం, బట్ ఆ పరిస్థితి ఫ్యూచర్లో లేకుండా ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి స్మాల్ ఇండస్ట్రీని రిజిస్టర్ చేయడం. అంటే ఇట్ కుడ్ బి ఆ కిరాణా షాప్ నుంచి టీ స్టాల్ నుంచి అన్నీ కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్. వీళ్ళని అలాగే మనం అంటే గవర్నమెంట్ బాడీలోకి తీసుకొచ్చి వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్తో పాటు వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్ బిజినెస్ అంటే వాళ్ళ తాలూకు వృత్తిని పెంచుకునే విధంగా వాళ్ళ తాలూకు ఇన్కమ్ పెంచుకునే విధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందని అది కూడా ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, అలాగే ఫైనాన్స్ కూడా యాక్సెస్ చేయించడం, అలాగే వాళ్ళ తాలూకు స్కిల్ ఏదైతే ఉందో కెపాసిటీని బిల్డింగ్ చేయడం, అలాగే కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం. అంటే కొంతమంది మంచి అంటే వాళ్ళలో ఒక స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొచ్చి మంచి ప్రోడక్ట్స్కి ఒక జెడ్ ర్యాంకింగ్ ఇస్తూ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొచ్చి బెటర్ ప్రోడక్ట్ని తీసుకొచ్చే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఒక ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో కూడా అది కూడా చేస్తూ, అలాగే వాళ్ళల్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి కూడా చేస్తున్నాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈచ్ ఇండస్ట్రీకి వాళ్ళ తాలూకు వర్టికల్ అంటే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉందంటే వాళ్ళ తాలూకు ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వేరియస్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సార్ దగ్గర కూడా గైడెన్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఫ్యూచరిస్టిక్గా అంటే ఇన్సెంటివ్స్ ఏవైతే కొంచెం లాస్ట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి, నియర్లీ 1,500 crores ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే నన్ను రిక్వెస్ట్ చేస్తూ దాన్ని అడ్రస్ చేయాలి. మనం ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వాలని, వాళ్ళు కొంచెం సపోర్ట్ మెకానిజం ఇవ్వాలని దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా
ఈ సిడిపి ఎంఎస్ఎంఈ సిడిపి ప్రోగ్రామ్ ద్వారా ఇంకా కొత్తగా మనం ఎన్ని కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తీసుకురావచ్చు, ఎన్ని లేఅవుట్స్, ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయొచ్చు, ప్లస్ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా ఎన్ని పార్క్స్ అయితే డెవలప్ చేస్తున్నామో అవి వెంటనే ఫినిష్ చేసి దానికి ఒక టార్గెట్ టైం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ లైన్ ఆఫ్ పార్క్స్ ఎన్ని డెవలప్ చేయొచ్చు అని కూడా ఒక షెడ్యూల్ అడగడం జరిగింది. అలాగే ఈ విశ్వకర్మ యోజనలో కూడా అది అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఆ ట్రైనింగ్, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇంకా వేగవంతం చేసి ఆ ట్రైనింగ్ కిట్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి కావాల్సిన లోన్స్ కూడా వెసులుబాటు చేయడం కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద సార్ ఒక 100 crores వరకు అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ 100 crores గ్రాంట్ ఇవ్వడం వల్ల దీనికి 50 times సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచ్ చేస్తుంది. నియర్లీ 5,000 crores ఈ స్మాల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి కొలెటరల్ లేకుండా లోనింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 crores ఇవ్వడం వల్ల 5,000 crores వరకు కూడా మన తాలూకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎవరైనా ఉన్నా కొత్తగా పెట్టాలనుకున్నా కూడా కొలెటరల్ లేకుండా బ్యాంకు సపోర్ట్ చేసే మెకానిజం వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కూడా ఈ పర్టికులర్ స్కీమ్కి హ్యూజ్ ఫండ్ ఇచ్చింది. నియర్లీ 1 lakh crores ఇచ్చారు. సో ఈ 100 crores ఇవ్వడం వల్ల 5,000 crores ఇవి మన స్టేట్కి మనం ఒక గ్యారంటీ కింద బ్యాంకుకి చూపించి చాలామంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే మెకానిజం వస్తుందని తెలియజేస్తున్నాను. మోస్ట్లీ అంతేకాకుండా మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే మొత్తం ఒక 5 states పాలసీని 5 statesని ఎంపిక చేసుకున్నాం. ఆ స్టేట్స్లో ఉన్న పాలసీ అంతా కూడా రివ్యూ చేయమన్నారు. ఒక రాబస్ట్ పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి ఒక చాయిస్ అవ్వాలని. ఇప్పుడు యంగ్స్టర్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే వాళ్ళు చదువు అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని ఒక మోటివ్తో ఒక స్పిరిట్ రావాలంటే మన అలాంటి పాలసీ తీసుకొని రావాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఎవరైతే టీం వర్క్ చేస్తున్నారో మంచిగా ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మాకు ఇంకో రివ్యూ మీటింగ్ ఉంది. అందులో పాలసీ ఏ రకంగా ఉంటుందని కూడా స్పీడప్ చేసి ఆయనతో సార్తో డిస్కస్ చేస్తూ నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మాకు డైరెక్షన్స్ ఈ మీటింగ్లోనే మేము కోరాము. సార్ ఈ స్కీమ్ మనం అవైల్ చేసుకోవాలి అంటే సార్ వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. ఇది వేరే సార్, ఇది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. సో రీసెంట్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఈ పర్టికులర్ స్కీమ్కి 1,00,000 crores ఇచ్చారు. సో అది ఏంటంటే మనం ఒక 1 crore ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 50 crores ఇస్తుంది. 1:50. సో మనం ఇప్పుడు 100 ఇవ్వడం వల్ల 5,000 crores యాజ్ ఏ గ్యారంటీ ఫర్ ద బ్యాంక్స్కి ఇది గ్యారంటీ. 5,000 crores కూడా బ్యాంక్స్ గ్యారంటీ కింద ఉంటుంది. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే కొలెటరల్ లేకుండా వాళ్ళు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అంటే అది ఏ రకంగా మనం మీట్ అవుతామని అది డైరెక్షన్ మనం సార్ అయితే ఆదేశాలు ఇచ్చారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, మనం పర్సూ చేయండి, అది ఎలా మీట్ అవుతామని చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ గవర్నమెంట్లో సార్ ఇది కంప్లీట్గా లాస్ట్ గవర్నమెంట్ నుంచి అంత 1918 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. కొన్ని చెల్లించారు బట్ ఎక్కువ పోర్షన్ ఉంది. ఉన్నాయి సార్. అంటే స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రతి వర్టికల్కి ఉండాలి. అంటే ఐటీకి ఐటీకి ఒక సెపరేట్గా, అంటే మీకు టెక్నాలజీ సెంటర్స్ అని చెప్తున్నాను కదా, దే ఆర్ ప్యూర్లీ ఏంటంటే మార్కెట్ అంటే ఇండస్ట్రీలో ఏ స్కిల్ వైపు చూస్తుందో ఆ ఇండస్ట్రీ తాలూకా ట్రైనింగ్స్ అనేవి ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేవి ఈ సెంటర్స్లో అవుతాయి. సో స్టూడెంట్స్ ఎక్కువ కూడా ఇక్కడ మీకు దేర్ ఇస్ ఆల్రెడీ 1 center ఉంది మనకి, పుడి అని అచ్యుతాపురంలో
there's one center which is funded by the central government and run by the central government. Nearly 250 crores investment తో సెంటర్ పెట్టారు. సిమిలర్ సెంటర్ ఒకటి అమరావతిలో వస్తుంది. దానికి హబ్ అండ్ స్పోక్ మోడల్లో 10 సెంటర్స్, ఈచ్ సెంటర్ విల్ హ్యావ్ 20 to 25 crores ఇన్వెస్ట్మెంట్తో వేరియస్ వెర్టికల్స్లో వస్తున్నాయి. అంటే ఒక్కొక్క సెంటర్ కూడా ఒక్కొక్క వెర్టికల్, ఒక సెంటర్ ఫార్మాలోకి, ఒక సెంటర్ ఫుడ్ ప్రాసెసింగ్లోకి, ఒక సెంటర్ అగ్రికల్చర్ టెక్నాలజీ మీద. సో హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఎక్కువ మందికి ఈ ఇండస్ట్రీ రెడీనెస్ తీసుకురావడానికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే అవును సార్. అంటే ఎగ్జిస్టింగ్ పాలసీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది సార్. ఈ సిజిటి ఎంఎస్సి అనేది కొత్తది. ఇది ఏంటంటే బ్యాంకరు ఈ ఫండ్ని ఒక ష్యూరిటీ కింద పెట్టుకొని కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారు. ఎగ్జిస్టింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వెళ్ళిపోతాయి. సో దాంట్లో ఎటువంటి మార్పులు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక గ్యారంటీ కింద ఉంటుంది. బ్యాంకర్స్కి జనరల్గా మనం ఏం చేస్తున్నాం అంటే లోన్స్ అడుగుతున్నాం, అంటే కొలెటరల్ అడుగుతున్నాం. ఎనీ ఇండస్ట్రీ పెట్టాలంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ కొలెటరల్స్ లేకుండా ఈ ఫండ్ ద్వారా బ్యాంకర్స్ విల్ ఈజీలీ ఈ ఫండ్ బేస్ చేసుకుని ఈజీగా సపోర్ట్ తీసుకుంటారు. సో అదే దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ ప్లానింగ్ సార్. దానికి ఏంటంటే 2 things వీఆర్ డూయింగ్. వన్ ఈస్ MSME 1 అని ఒక వెబ్సైట్ని స్ట్రెంథన్ చేస్తున్నాం. సో దాంట్లో ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జత కలిపి FAQs మోస్ట్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ను అక్కడే ఆన్సర్ అయ్యేలాగా, లేదా మనకు ఒక IPO ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్తో ఒక వీడియో కాల్ చేయాలన్నా కూడా ఒక వెసులుబాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా DIC సెంటర్స్ పెడదామని. ఈరోజు 13 ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లోనే DIC సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్లో కూడా DIC సెంటర్స్ పెడదామనేది ప్రపోజల్ సార్ కూడా దానికి ప్లాన్ చేయమన్నారు. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో. అంటే ఆ సెంటర్స్ కూడా ఎలా ఉండాలంటే కొత్త ఫీల్ కావాలి, అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఒక కాన్ఫరెన్స్ రూమ్ కూడా కాన్సెప్ట్ తీసుకురావాలి. ఏమైనా ట్రైనింగ్స్ కూడా చేయాలన్నా కూడా అక్కడే ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చేలాగా. సో కొత్త ఆలోచనతో DIC అయితే ప్లాన్ చేస్తున్నాం. మోర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్ రివ్యూ మీటింగ్ తర్వాత విల్ షేర్ ఆల్ దోస్ డీటెయిల్స్. అవును సార్. ఇప్పుడు దాకా కూడా అప్డేట్ ఏం జరుగుతుంది, అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఏం ఇవ్వబోతున్నాం, మీరు అసలు ముందుకు రండ్రా బాబు అని చెప్పేవాళ్ళు కూడా లేదు. అవును సార్. అంటే పాలసీ ఫస్ట్ ఫ్రీజ్ అయింది అనుకోండి సార్, దెన్ ద DICs విల్ బీ ఫంక్షనింగ్ బేస్డ్ ఆన్ ద పాలసీ. ఇప్పుడు DICకి ఫస్ట్ హ్యాండ్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్లాన్ అనేది ఇవ్వాలి. సో దట్ హ్యాస్ టు బీ డన్. సో విచ్ ఈస్ గోయింగ్ టు డన్ వెరీ సూన్. So we'll revive, sir. We'll choose some, sir. Currently, what is as such, most of the entrepreneurs are now going with the nationalized banks, and SFI kuda, State Finance Corporation kuda, ela strengthen cheyalo kuda, we'll work on that. We'll see, sir, how to strengthen that. First place lo we are still working on the policy. SFI kuda ela mano the State Finance Corporation kuda SFC kuda ela cheyalo kuda chustam. Thank you. Thank you, Varun. Central government, sir. State government, sir. State government 100 crores istunar, sir, for this particular matching is. Thank you, one and all.
సో నిన్న ఎక్సైజ్ జరిగింది. నిన్న ఆల్ ఆర్గనైజేషన్స్తో వీ హ్యాడ్ ఎ మీటింగ్. సో వీఆర్ డూయింగ్ అన్ ఎక్సైజ్. నిన్న ఆల్రెడీ సర్వే కూడా అయింది. అండ్ ఈ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్యాప్సియా వీళ్ళందరూ కూడా ఎటువంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చిన్న గైడెన్స్ కూడా ఇది ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక మీటింగ్ ఏపీఐసి బిల్డింగ్లో మీటింగ్ జరిగింది. సో విల్ వర్క్ ఆన్ దోస్ సార్. అదే అన్సెక్యూర్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెక్యూర్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో సెక్యూర్డ్ ఇండస్ట్రీస్కి ఎలా సపోర్ట్ చేయాలి, అన్సెక్యూర్డ్ విల్ కేటగరైజింగ్ దట్, ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ అ బెస్ట్ వే. ఇంకా లేదు సార్, ఇంకా సర్వే కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. సో వీఆర్ స్టిల్ టేకింగ్ ద గైడ్ లైన్స్ అండ్ ద సర్వే. సో ఏ రకంగా సపోర్ట్ చేయాలన్నది మీద వీఆర్ ఎక్సైజింగ్ ఆన్ దట్. థ్యాంక్ యూ సార్.